దావీదుని ఏలియావు డిస్కరేజ్ చేశాడు కదా, నువ్వెందుకు వచ్చావురా, గొర్రెలు మేపుకోకుండా యుద్ధ భూమిలోకి ఎందుకు వచ్చావు, నువ్వు ఒక పనికిమాలినోడివి, నీకు బుద్ధి లేదు అంటే దావీదు ఏమైనా డిస్కరేజ్ అయ్యాడా? అరే నిజమే కదరా, నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి, నేను వెళ్ళిపోయాడా? అయితే అక్కడ రాయబడింది, దావీదు ఏలియాబు ఎదుట నుండి తొలగిపోయాను. హల్లెలూయా. కాబట్టి అది ఆయన పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అందుకనే ఏలియాబు ఎదుట నుండి తొలగిపోయాడు. పట్టించుకోలేదు, కేర్ చేయలేదు. కేర్ చేస్తే ఏమవుతుంది, అక్కడ ఏలియాబుతో ఫైట్ చేయాల్సి వస్తుందా లేదా? ఒకవేళ అనుకుందాం ఏలియాబుతో ఒకవేళ దావీదు అంటే ఏలియాబు ఖచ్చితంగా తప్పు మాట్లాడాడు, పొరపాటు మాట్లాడాడు. డెఫినెట్గా ఏలియాబు దావీదు స్థానంలో మనం ఉంటే 199 మంది కూడా ఏలియాబుని కొట్టింటాం, అంతే కదా, సందేహమేమీ లేదు. ఒకవేళ దావీదు ఏలియాబుతో గొడవ పెట్టుకొని ఏలియాబును కొట్టింటే ఆయన గొల్యాతుతో యుద్ధం చేసే క్వాలిఫికేషన్ కోల్పోయేవాడు కదా. ఈ వుడ్ నాట్ బి పర్మిటెడ్ టు ఫైట్ విత్ గొల్యాత్. ఎందుకు? ఎవరు ఆయన్ని పర్మిట్ చేసిండేవాళ్ళు కాదు. ఎందుకంటే తోటి సైనికులతో గొడవ పడినప్పుడు తిరిగి ఆయనకు అవకాశం వచ్చిండేదే కాదు. ఎన్నేదో 2 దెబ్బలేసి ఈయన్ని ఒకవేళ చెరసాలలో పెట్టిండొచ్చు. బట్ అల్టిమేట్లీ మై థాట్ ఈజ్ ఈ వుడ్ హ్యావ్ డిస్క్వాలిఫైడ్ ఇఫ్ హీ హ్యాడ్ ఎ ఫైట్ విత్ ఏలియాబ్. ఇక్కడ నా తలంపు ఏంటంటే అనేక మంది విశ్వాసులు సహోదరులతో ఫైట్ చేస్తూ అపవాదితో ఫైట్ చేసేదానికి డిస్క్వాలిఫై అయిపోతున్నారు. So again what I want to say is, if you fight with your brother and sister, you will be disqualified to fight with your enemy.